3 ఏళ్ళయింది, 4 ఏళ్ళయింది, 5 ఏళ్ళయింది యేసుప్రభు నమ్ముకున్నాను అంటున్నారు. మీరు ఈ పాటికి బోధకులుగా ఉండాల్సిన వాళ్ళు, ఆత్మలను సంపాదించవలసిన వారు, ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉండవలసిన వారు. కాలాన్ని బట్టి చూస్తే మీరు ఈ పాటికి పెద్దవారై గొప్పవారై విశ్వాస వీరులై ఉండాల్సిన వాళ్ళు, యేసయ్య సువార్తను ఇతరులకు చెప్పగలిగిన స్థితిలో ఉండవలసిన వారు. కానీ మీరు ఇంకా పాలు దాగు శిశువుల్లాగానే ఉన్నారు. మీరు శిశువుల్లాగా ఉన్నారు కాబట్టి బలమైన ఆహారం మీకు తాగదు. ఏంటంటే బైబిల్లో చాలా బలమైన ఆహారం ఉంది. ఈ బలమైన ఆహారాన్ని భుజించినప్పుడు ఆధ్యాత్మికంగా మనం బలపడి ఈ లోక కార్యాలకు అతీతంగా ఒక ఉన్నతమైన దేవుని కార్యాలయందు ఆసక్తి కలిగిన వారిగా జీవిస్తాం. ఆధ్యాత్మిక విలువలు కలిగిన వారిగా ఉంటాం. ప్రపంచానికే ఆశీర్వాదకరమైన జీవితాలు జీవించగలుగుతాం. కానీ పిల్ల చేష్టలు మానలేదు. మీకు ఇంకా ఏంటి, మేలు కీడులను వివేచించుటకు జ్ఞానేంద్రియాలు ఎదగలేదు. చూడండి, చిన్నపిల్లోడు మంట మండుతుంది అనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి? మంటలోకి వెళ్ళి చెయ్యి పెడతాడు. చెయ్యి పెడితే కాలుతుంది అన్న సంగతి పిల్లలకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసు కాబట్టి నువ్వు పెట్టవు. పిల్లలు కాబట్టి ఏం చేయాలి? వాళ్ళని మనం కాచుకోవాలి. యేసు ప్రభువుడు నమ్ముకున్నవాడు తన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాడు. ఒకడు అగ్ని మీద నడిచిన ఎడల వాని కాళ్ళు కమలకుండునా, ఒకడు ఒడిలో అగ్ని ఉంచుకునే ఎడల వాని ఒడి వస్త్రములు కాలకుండునా, తన పొరుగువాడి భార్యను కూడువారు ఆ ప్రకారమే నాశనమగును అని దేవుని వాక్యం చెబుతుంది. ఏంటండి, పరస్త్రీ ఇంటికి వెళ్ళేవాడు, పరాయి స్త్రీ దగ్గరికి వెళ్ళి వ్యభిచార కార్యాల్లో నిమగ్నమయ్యేవాడు తను కాలిపోబోతున్నాడని తెలియటం లేదు, తను అపవిత్రుడైపోతున్నాడని తెలియలేదు, తను రోగాల పాడైపోతున్నాడని తెలియలేదు. తప్పైన సంపర్కాల వలన పరస్త్రీలతో పరపురుషులతో వరసవాయులు తప్పిన మూలన భయంకరమైన వ్యాధులకు బలైపోతున్నారు. వ్యభిచారము చేయవాడు చిన్నపిల్లోళ్ళలాగా సరదాగా ఏదో కాసేపు సంతోషంగా ఉందనుకుంటూ రక్షించబడ్డాను యేసయ్య కావాలని చెప్తూ ప్రార్థనలు కోరుతూ మళ్ళీ పాప జీవితాన్ని మాననేవాడు ఆధ్యాత్మికంగా వర్ధిల్లలేదు. పరస్త్రీ ఇరుకైన గుంట, వేశ్య లోతైన గొయ్యి, యెహోవా శాపము నందిన వాడు దాంట్లో పడతాడు. ఎంతమంది ఈ రోజున భార్యాభర్తల మధ్య సమాధానం లేని వారిగా జీవిస్తున్నారు. తప్పైన సంబంధాలు పెట్టుకొని కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. ఎంతమంది భార్యలు భర్తల మీద ఎగబడుతున్నారండి ఈ రోజుల్లో. మాకు సమాన హక్కులు ఉన్నాయని ఆ హక్కుల్ని దుర్వినియోగపరుచుకుంటున్నారు. ప్రభువు లేని చోట ఎన్ని ఉన్నా అక్కడ సమాధానము లేదు. అందువలన మనం ఇక మీదట పసిపిల్లల వలె కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవారిగా ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఎవరైనా యేసుప్రభు నమ్ముకుంటే వారి బ్రతుకులో ఉండవలసింది ప్రేమ. లోక ప్రేమ కాదు, సినిమాల ప్రేమ కాదు, సహజ ప్రేమలు కావు. కలువరి సెలువులో యేసుక్రీస్తు చూపించిన